హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్మినాని. అల్లు అర్జున్ గారి సినిమాల లైనప్ చూస్తే మాత్రం దురబ్బలు కులుకోలు భయ్యా. ఆ లైనప్ ఏంటి భయ్యా, ఆ కసి ఏంటి నాకు అర్థం కావట్లేదు. అట్లీ లోకేష్ కనగరాజ్, ఇప్పుడు బాసిల్ జోసెఫ్, అసలు ఇండియా మొత్తంలో ఉన్న టాప్ డైరెక్టర్లు అందరూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కోసం క్యూ కడుతున్నట్టుంది. అసలు అట్లీతో సినిమాయే అది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇక లోకేష్ కనగరాజ్ సినిమా అంటే అది ఒక అడ్వెంచరస్ సినిమా అంట. ఇప్పుడు బాసిల్ జోసెఫ్ అంటే ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ ఎదర కొట్టేసే సినిమా వద్దు భయ్య. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, ఇంకా ఏ వుడ్ అయినా సరే బాయ్ సినిమా పడాల్సిందే. కానీ ఈ లైనప్లో కనీసం ఒక 3 సినిమాలు కానీ బ్లాక్ బస్టర్ అయ్యాయా అల్లు అర్జున్ అనే హీరోని అందుకోవడం ఇక ఏ హీరో తరం కాదు. ఇంటర్వ్యూ ఎంత ఎక్కువ చెప్పేస్తున్నాం అంటే ఆ లైనప్ ఆ రేంజ్లో ఉంది భయ్య. అట్లీగా డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇక తమిళ్లో లోకేష్ కనగరాజ్ గారి ఇంకా ఆయన ఎలా ఉందంటే ఆయన క్రేజ్ లోకేష్ కనగరాజ్ది. లోకేష్ కనగరాజు, అనిరుద్ చాలు వాళ్ళిద్దరూ ఉంటే సినిమా కథతోని సినిమాతో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. సో అలాంటిది ఒక పుష్ప 2 లాంటి సినిమా తర్వాత ఇండియా వైడ్గా, ఏదో తెలుగు రాష్ట్రాల విషయాలు పక్కన పెడితే ఇండియా వైడ్గా ఒక సెన్సేషన్ అల్లు అర్జున్. సో అలాంటి అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టాప్ డైరెక్టర్తో, వేరే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టాప్ డైరెక్టర్తో కూడా సినిమాలు సెట్ చేసుకుంటూ వెళ్తున్నారంటే కనీసం ఒక 2 సినిమాలు క్లిక్ అయినా సరే అని క్రేజ్ ఏ లెవెల్లోకి వెళ్తుంది అనేది ఒక్కసారి ఉంచుకోండి. అసలు ఆ లైనప్ లిటరలే నేనైతే ప్రభాస్ గారి లైనప్కి ఏంట్రా ఈ లైనప్ అనుకున్నాను. కానీ ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు మాత్రం అక్కడ కేరళ కానీ, ఇక తమిళనాడు, ఇక బాలీవుడ్ మొత్తం అన్నీ కవర్ చేస్తున్నారు భయ్య. అంటే కంప్లీట్ ఒక పాన్ ఇండియా స్టార్ అనే రేంజ్కి వెళ్ళబోతున్నారు ఆయన. లిటరలీ అసలు ఆ బ్యాటింగ్ ఏంటి, బాసిల్ జోసెఫ్ అసలు అది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కేరళలో ఆయనకున్న ఇమేజ్ కానీ అవన్నీ వేరే లెవెల్, మనందరికీ తెలిసిందే. ఇండియాలో ఏ హీరోకి లేని ఇమేజ్ కేరళలో అల్లు అర్జున్ గారికి ఉంది. మొన్న రిలీజ్ అయిన హ్యాపీ సినిమా కూడా అక్కడ దాదాపు 10 కోట్ల గ్రాస్ కొట్టింది. సో ఇవన్నీ చూసుకుంటుంటే ఇప్పుడు ఆయన్ని ఎంతగా ఓన్ చేసుకున్నారు కేరళ ఆడియన్స్ అనేది మనకు ఒక అర్థమవుతుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు బాసిల్ జోసెఫ్తో సినిమా సెట్ అవ్వడం ఏంటి, మొన్న ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసిన తర్వాతే నాకు అసలు బాసిల్ జోసెఫేనా లేదంటే వేరే డైరెక్టర్ ఎవరైనా అనుకున్నాను. కానీ అది మాత్రం పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టేసే సినిమా అవుద్ది భయ్య. ఇంకా మీరు ఫిక్స్ అయిపోవచ్చు అల్లు అర్జున్ ఫ్యాన్స్. నాకు తెలిసి మీ అంత అదృష్టవంతులు, మీకున్న ఇప్పుడున్న హ్యాపీనెస్ ఇంకా ఏ హీరో అబ్బానికి ఉండదు. ఆ లైనప్ ఆ రేంజ్లో సెట్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు అట్లీ గారి సినిమా దాదాపు 600 కోట్లు బడ్జెట్ ఉన్నారు. ఇక బాసిల్ జోసెఫ్ సినిమా అది కేవలం కేరళ ఆడియన్స్ని టార్గెట్ చేయడమే కాకుండా ఇండియా వైడ్గా ఒక యాక్టింగ్ పరంగా ఒక కొత్త కోణంలో ఉండబోతుందంట ఆ సినిమా. సో దీన్ని బట్టి అల్లు అర్జున్ అనే పేరు, ఐకాన్ స్టార్ అనే పేరు ఒక 2 బ్లాక్ బస్టర్లు కొడితే ఈ మూడిట్లో ఒక 2 సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే చాలు భయ్య. ఇండియా వైడ్గా ఇంకా ఆ హీరోని అందుకోవడం చాలా అంటే చాలా కష్టం బాబోయ్. ఈ రేంజ్ లైనప్, ఈ రేంజ్ కసి మనకి ఉన్నారు మన హీరోలు. ఎంతసేపు సినిమా అంటే ఒక సినిమా స్టార్ట్ అవుద్ది అంటారు, ఆ సినిమా స్టార్ట్ అయ్యి ఇంకా స్టోరీ నారేషన్స్ అవుతున్నాయి అంటారు, ఇంకా స్టోరీ డిస్కషన్స్ అవుతున్నాయి అంటారు, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుద్దో ఏంటో కూడా తెలియదు. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్ అంటారంటారు బాబు. అసలు నాకు అట్లీ ఇంకా లోకేష్ కనగరాజ్ సినిమా గురించి పక్కన పెడితే బాసిల్ జోసెఫ్ సినిమా అంటే మాత్రం నేను చెప్తున్నా మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త నటుడైతే బయటకు వస్తాడు అల్లు అర్జున్ గారి నుంచి బాబోయ్. ఈ కాంబినేషన్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అల్లు అర్జున్ గారి అభిమానులు మీకు నిజంగా జీలస్ చూడండి అబ్బా, మామూలు సుడి కాదు అసలు. నాకైతే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారి క్రేజ్ అంటే మన అందరికీ తెలుసు. వితౌట్ రాజమౌళి 1000 కోట్లు కొట్టిన హీరో టాలీవుడ్లో ఎవరైనా ఉన్నారంటే అది అల్లు అర్జున్ గారు మాత్రమే. రాజమౌళి గారి స్టాంపు లేకుండా 1000 కోట్ల కొట్టగలిగే దమ్మున్న హీరో అల్లు అర్జున్ గారు. సో అలాంటి అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఇండియాలోనే సెన్సేషన్ డైరెక్టర్స్ అందరినీ కూడా ఆయన పిక్ చేసుకోవడం, వాళ్ళతో సినిమాలు సెట్ చేసుకోవడం అనేది మాత్రం వేరే లెవెల్. సో అల్లు అర్జున్ అనే పేరు ఇక కొన్ని రోజుల్లో ఇండియా వైబ్ కాదు, ఇండియన్ సినిమాని ఇంకా కొత్త ఫేస్ అవ్వచ్చు భయ్య అల్లు అర్జున్ గారు. మీరు ఇంక ఫిక్స్ అయిపోయింది. సో అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరమ్మా.